డియర్ ఏపీ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా రిజల్ట్స్ వచ్చేసినాయి. రిజల్ట్స్ వచ్చినా కానీ మరి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ వచ్చేసి కూడా ఒక 20 రోజులు అవుతుంది. మరి ఇంకా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వాలా. మరి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసినాయేమో అఫీషియల్గా. మరి 16వ తారీఖున అన్నారు, 15 నుంచి అన్నారు. ఇప్పుడు కౌన్సిలింగ్ డేట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 20వ తారీఖు అఫీషియల్గా డేట్ వచ్చేసిందమ్మా. 20వ తారీఖు ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీ యొక్క అప్లికేషన్స్, సర్టిఫికెట్స్ అయితే రెడీ చేసుకోండి. సర్టిఫికెట్స్, మరి కేటగిరీ సర్టిఫికెట్స్, అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ కూడా ప్రతి ఒక్కరు రెడీ చేసుకోండి. అఫీషియల్ డేటా అయితే ఒకసారి చూసేద్దాం. కౌన్సిలింగ్ ఇంజనీరింగ్ మొదటి ఫేజ్ 1 ప్రవేశాల కౌన్సిలింగ్ 20 నుంచి వచ్చేస్తుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంసెట్ మొదటి విడత ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యా కమిషనర్ బుధవారం షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ప్రవేశాల కౌన్సిలింగ్ 16 నోటిఫికేషన్, ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు 20-29 వరకు 10 రోజులు మనకి టైం అవకాశం కల్పించారు. ధృవపత్రాల పరిశీలన 22-31 వరకు 10 రోజుల పాటు నిర్వహిస్తారు. కళాశాలలు బ్రాంచ్ల ఎంపిక వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నమోదుకు 25-37 వరకు వారం రోజుల పాటు అవకాశం కల్పిస్తారు. 25 నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చమ్మా. వెబ్ ఆప్షన్స్ మార్పు ఆగస్టు 1న సీట్ల కేటాయింపు 6న చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 7 నుంచి 13 లోపు చేరాల్సి ఉంది. మరి స్టూడెంట్స్కి అయితే ఏపీ స్టూడెంట్స్కి పెద్ద లక్కీ అనుకోవచ్చు. బై ద టైము మనకి సీశాప్ కూడా అయిపోతుందమ్మా. మీరు సీశాప్ కావాలా, ఏపీ వెబ్సైట్ కావాలి, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అసలు గొడవ లేని పని. ఎందుకంటే సీట్లు పొందిన అభ్యర్థులు 7 నుంచి 13 లోపు, అంటే మనకి 5వ తారీఖున ఫస్ట్ ఫేజు కౌన్సిలింగ్ అయితే వచ్చేస్తుంది సీశాప్. ఇంజనీరింగ్ తరగతులు 10 నుంచి అయితే ప్రారంభం అవుతాయి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా. మరి స్టూడెంట్స్ అయితే ఇంజనీరింగ్ మొదటి విడత 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి సీశాప్ మంచి లక్కీ. కొంతమంది సీశాప్కి సంబంధించిన ఫీజు ఇది చూసారా మీరు. వెబ్సైట్ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ డేటా ఇది. దీనిలో నోటిఫికేషన్ 16వ తారీఖు, 17వ తారీఖు డేట్ ఆఫ్ పబ్లికేషన్ న్యూస్ పేపర్స్. రిజిస్ట్రేషన్ 20వ తారీఖు నుంచి 20-29 నుంచి 10 రోజుల పాటు రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ అట్ హెచ్ఎల్సి. మరి హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర 22 నుంచి వెరిఫికేషన్. డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 25 నుంచి 37 వరకు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 1వ తారీఖు నుంచి వచ్చేసి. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 6వ తారీఖున వస్తాయమ్మా. సీశాప్ కూడా అప్పుడే వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఈ విషయంలో చాలా లక్కీ. మరి తెలంగాణ స్టూడెంట్స్ కొంచెం ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఫేజ్ 2లో ఇబ్బంది పడాలి. సెల్ఫ్ జాయినింగ్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు లాస్ట్ డేటు. 13వ తారీఖు వరకు సెల్ఫ్ జాయినింగ్. మీకు సీశాప్ కౌన్సిలింగ్ బై దట్ టైం అయిపోతుందమ్మా. సీశాప్ హ్యాపీగా సీశాప్ కూడా చూసుకుని మరి ఎంసెట్లోకి వెళ్ళాలి. సీశాప్కి వెళ్ళాలా, ఎంసెట్కి వెళ్ళాలి డిసైడ్ చేసుకోవచ్చు. అటెండింగ్ క్లాసెస్ 10వ తారీఖు నుంచి మరి క్లాసెస్ అయితే ప్రారంభమవుతాయి. ఇది స్టూడెంట్స్. మరి త్వరలో మనకి 20వ తారీఖు నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సీశాప్ స్టూడెంట్స్కి చాలా లక్కీ అనుకుని నేను చెప్తున్నాను మన వీడియో ద్వారా. బై దట్ టైం ఇక్కడ మీరు అటెండింగ్ ఈ యొక్క పీరియడ్లో మనకి సీశాప్ కూడా అయిపోతుంది. సీశాప్ స్టార్ట్ అయిపోతుంది. సీశాప్ 10వ తారీఖు 7వ తారీఖు వచ్చేస్తాయి మనకి రిజల్ట్స్. అప్పుడు ఏం చేస్తారు, సీట్ రాని వాళ్ళు దీనిలోకి వెళ్ళిపోవచ్చు హ్యాపీ. అసలు ఏపీ స్టూడెంట్స్కి అయితే సీశాప్ విషయంలో కరెక్ట్గా టైమింగ్ అయితే మ్యాచ్ అయింది. అందుకని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, మీకు లేట్ అయ్యే కొద్ది సీశాప్ కౌన్సిలింగ్ వెయిట్ చేసే వాళ్ళకి చాలా లక్కీ అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సీశాప్ కౌన్సిలింగ్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకని సీశాప్లో చూసుకుని మీరు ఏపీ ఎంసెట్లోకి వెళ్ళండి. సీశాప్లో మీరు ఏ సీటు వచ్చినా వెళ్ళండి, ఏ కాలేజ్ వచ్చినా. మరి సీశాప్లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ మంచిగా ఉన్నాయి. అవన్నీ మంచిగా చూసుకుని దీనిలో జాయిన్ అవ్వండి. అక్కడ మంచిగా వస్తే జాయిన్ అవ్వండి, లేకపోతే ఎంసెట్కి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు. ఎలాంటి అప్డేట్స్ కావాలంటే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.